అండి, నమస్తే. మీ అన్నపూర్ణ. ఈరోజు మనము ఎండాకాలం వచ్చేసింది కదండి. ఎండలు బాగా కాస్తున్నాయి కదా. ఎండాకాలంలో మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఈ మామిడికాయతో రకరకాల పచ్చళ్ళు పెట్టుకోవచ్చండి. ఈరోజు మామిడికాయ చికెన్ పచ్చిమిరకాయలు పచ్చడి పెట్టి చూపిస్తానండి. మీకు చాలా టేస్ట్ బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుందండి ఒక నెల రోజుల దాకా. ఈ పచ్చడి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెల రోజులు తినొచ్చు. ఈ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. పచ్చిమిరపకాయల్ని మనం ఇట్లా కట్ చేసుకోవాలి. కొంచెం లావు పచ్చిమిరకాయలు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇట్లా కట్ చేసుకుంటే ముక్కలు బాగుంటాయి. అట్లానే మామిడికాయను కూడా శుభ్రంగా తురిమి వేసుకున్నానండి. నేను నీట్గా కడిగేసుకొని పైన చెక్కు తీసేసి తురిమేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. చికెన్ అంతా నేను ఒక బాండీలో వేసేసుకున్నాను. అట్లానే కొంచెం అంత సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇది బాగా కలిపేసుకోవాలి. నేను స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో చికెన్ నుంచి వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకున్నాము. స్టవ్ ముట్టించుకొని ఒక 2 మిరపకాయలు పెట్టుకున్నానండి. అట్లానే కొన్ని ధనియాలు, ఒక చిన్న కట్టర్ దాకా ఉంటుంది. చిన్న కట్టర్తో ఒక కప్పు ధనియాలు వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూను మెంతులు, అట్లానే కొన్ని మిరియాలు, చెక్క, లవంగాలు అంతా సిమ్లో పెట్టుకొని మీడియం మంట పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకుందాం. ఇవ్వండి మంచిగా వేగిపోయింది కదా. దూరగా మనకి మాడిపోకుండా ఇట్లా వేయించుకోవాలి. ఆపేస్తున్నాను. ఒక ప్లేట్లో పోస్తున్నాను. ఇది ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకున్నాము. ఇవ్వండి చికెన్ నుంచి వాటర్ మొత్తం అయిపోయింది, చూసారు కదా. మొత్తం మనకి ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాము. చికెన్ ఫ్రై అవ్వడానికి ఆయిల్ వేసుకోవాలి కొంచెం. దీంట్లోనే మనం పచ్చడి చేసేసుకోవచ్చు. ఇవ్వండి చికెన్ వేగిపోయింది కదా, చూసారు కదా. మంచిగా ఇట్లా ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు తీసేస్తున్నాను నేను. ఆయిల్లో మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవ్వండి పచ్చిమిరపకాయలు ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేగిన తర్వాత దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఫ్రెష్గా నూరుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఒక పెద్ద స్పూన్ వేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో. ఇదిగోండి నేను ఇందాక మసాలా వేయింపాను కదా, మొత్తం ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసాను ఇట్లా మెత్తగా. ఇదిగోండి ఇప్పుడు మనం ఈ పొడి మొత్తం వేసేసుకున్నాము. మంట మాత్రం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మసాలాలు. పొడి వేసిన తర్వాత మనం కారం వేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్ల దాకా వేస్తున్నాను కారము, పెద్ద స్పూన్ తోటి. అంటే ఇవి చిన్న కప్పుతోటి ఒక కప్పు. అట్లానే సాల్ట్ చూసి వేసుకోండి. ఇందాక మనం ముక్కల మీద ఒక హాఫ్ స్పూన్ వేసాం కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్ల దాకా వేస్తున్నాను. అట్లానే ఒక స్పూన్ పసుపు వేసి కలిపేసేసి మామిడికాయ తురమండి. ఒక కాయ మొత్తం ఒక కప్పు వచ్చింది, పెద్ద కప్పుతోటి. ఈ కప్పుతోటి ఒక కప్పు వచ్చింది. ఒక కాయ మొత్తం వేస్తున్నాను. నేనైతే ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ సరిపోలేదు. ఫ్రై అయినాక మసాలాలు వేసిన తర్వాత ఇంకొంచెం వేసుకున్నాను ఆయిల్. నేను ఇట్లా మనం చూసి వేసుకోవచ్చండి. ఆయిల్ ఒక్కసారిగా పోసుకోవద్దు, చూసుకుంటా మనం వేసుకుందాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకొని చికెన్ ముక్కలు వేసుకోవాలి. మన మామిడికాయ వేయగానే గ్యాస్ బంద్ చేసేసేయండి. మామిడికాయ ఉడక అవసరం లేదు, ఆ వేడికే మనకి కొంచెం మగ్గిపోతుంది మామిడికాయ. నేను అయిపోయిందండి మన పచ్చడి. మామిడికాయ చికెన్ పచ్చిమిరపకాయ పచ్చడి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. రైస్లో కలుపుకొని తింటే, వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే స్వర్గం కనపడుతుంది. అన్నం అంతా దీంతో తినేయచ్చు, అంత బాగుంటుందండి. మనం ఇట్లా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2 నెలలు 3 నెలలు ఉంటుందండి నిల్వ. పచ్చిమిరపకాయ ముక్క కూడా అసలు ఎంత బాగుంటుందంటే, పులుపు బట్టి, కారం బట్టి, ఉప్పు బట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి ముక్కతోటి అన్నం తినేయచ్చు, అంత బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ కూడా మర్చిపోకండి. బాయ్.